నామకరణం లేదా 21st అనేది మనుషులకు మాత్రమే చేసే తంతు. కానీ ఓ జంతు ప్రేమికులు లేగదూడకు నామకరణం చేసి జంతు ప్రేమను చాటుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ దంపతులు. అయితే హైందవ సంస్కృతిలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోవును తమ ఇంటి సభ్యులుగా హిందువులు భావిస్తూ పూజిస్తుంటారు. సకల దేవతా స్వరూపమైన ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని అందరి నమ్మకం కూడా. దేశానికి గోవు, రైతు, జంతువు ముఖ్యమైన వారని భావిస్తారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గౌరీశెట్టి మునీందర్, అనురాధ దంపతులు లేగదూడకు నామకరణ మహోత్సవం నిర్వహించి నెట్టింట వైరల్ గా మారారు. బంధుమిత్రులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వేడుక జరిపించారు. సుమారు 500 మంది హాజరై లేగదూడకు రాధారాణి అని నామకరణం చేశారు. నూతన వస్త్రాలంకరణతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లేగదూడను ఊయలలో వేసి భక్తి ప్రపత్తులతో పాటలను పాడుతూ మహిళలు తమ భక్తిని చాటుకున్నారు. చూస్తుంటే కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది కదా. అసలు లేగదూడకు నామకరణమేంటి అని ప్రశ్నలు అందరికీ వస్తున్నాయి. అయితే దానికి వాళ్ళిచ్చిన సమాధానం మాత్రం ఇలా ఉంది. గతంలో గోమాతకు మా పూర్వీకులు ఇలాంటివి చేసేవారు. తర్వాత రాను రాను ఇవి కనుమరుగవుతున్న నేపథ్యంలో మళ్లీ ఇలాంటి ఫంక్షన్ చేయాలనే ఆలోచన రావటంతో మునీందర్ దంపతులు తమ దగ్గర ఉన్న ఆవుకి పుట్టిన లేగదూడకు 21 రోజుల తర్వాత అంగరంగ వైభవంగా నామకరణ మహోత్సవం జరిపామని చెప్పారు. లేగదూడకు నామకరణ మహోత్సవానికి పిలిచిన వారితో పాటు పిలవని వారు కూడా చాలా మంది హాజరై ఆసక్తిగా తిలకించారని అన్నారు. మేమే కాదు, చాలా మంది ఇలాంటివి చేస్తే కనుమరుగవుతున్న జంతు సంపాదన కాపాడిన వారమవుతామని ఈ దంపతులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ గోవును పూజించాలని, తమ ఇంటిలో గోమాతను పెంచుకోవాలని పిలుపునిచ్చారు.